హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఆర్బీఐలో వచ్చిన ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఆర్బీఐ గ్రేడ్ బి 2024. ఎగ్జామ్ కండక్టెడ్ బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎగ్జామ్ కేటగిరీ రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి నేషనల్ లెవెల్ అండి ఇది. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 94 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్, ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోను మరియు హిందీలోనూ ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 6 ఫర్ ఏ జనరల్ కేటగిరీ క్యాండిడేట్. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 19th July 2024. ఆర్బీఐ గ్రేడ్ బి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th July 2024. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 25th July 2024 స్టార్ట్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th August 2024. అంటే జూలై 25th నుండి ఆగస్టు 16th వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ డేట్ 2024 ఫర్ ఫేజ్ 1. ఫేజ్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటమ్మా? 8th September 2024 నుండి 14th September 2024 వరకు ఉండొచ్చమ్మ మధ్యలో ఎప్పుడైనా. ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ డేట్ 2024 ఫర్ ఫేజ్ 2. ఫేజ్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందమ్మా? 19th October 2024 టు 26th October 2024 అనే డేట్స్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 21 to 30 years అయితే ఇవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకున్నట్లయితే అప్లికేషన్ వచ్చేసి 25th July, లాస్ట్ డేట్ వచ్చేసి 16th August. ఎప్పుడు కల్లా కట్టాలంటే 16th August 2024. ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 8th September నుంచి 14th September మధ్యలో ఉంటుంది. ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి 19th October నుంచి 26th October మధ్యలో ఉంటుంది. దీనికి గల వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ జనరల్లో 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డిపిఆర్లో 21 అయితే ఉన్నాయండి. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డిఎస్ఐఎంలో 7 పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 94 పోస్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆర్బీఐ గ్రేడ్ బి జర్నలిస్ట్ ఆఫీసర్కి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఆర్ ఈక్వలెంట్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. 50% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అప్లికేషన్స్కి. గ్రాడ్యుయేషన్లో మినిమం 55% మార్క్స్ ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూబీడీ అప్లికేషన్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి డిపిఆర్ ఆఫీసర్కి ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఎనీ అదర్ మాస్టర్స్ డిగ్రీ వేర్ ఎకనామిక్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ కాన్స్టిట్యూయెంట్. మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్లో లేదంటే మాస్టర్స్ ఎనీ డిగ్రీలో ఎక్కడైనా మాస్టర్స్ చేసి ఉండాలి. అందులో ప్రిన్సిపల్ కాన్స్టిట్యూయెంట్ ఎకనామిక్స్ అయి ఉండాలండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో 55% మార్క్స్ ఆర్ అన్ ఈక్వలెంట్ గ్రేడ్ ఈజ్ రిక్వైర్డ్ అగ్రేట్. 55% మార్క్స్ కానీ లేదంటే ఈక్వలెంట్ గ్రేడ్ కానీ వచ్చి ఉండాలండి. నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బిడిఎస్ఐఎం ఆఫీసర్కి అయితే ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఆర్ ఎకనామెట్రిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఆర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ అగ్రిగేట్. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మాస్టర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అయినా, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అయినా, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అయినా, ఎకనామెట్రిక్స్ అయినా, స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ అయినా, అప్లైడ్ స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్లో 55% మార్క్స్ కానీ ఈక్వలెంట్ గ్రేడ్ కానీ వచ్చి ఉండాలండి.
అండ్ అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 850 ప్లస్ జిఎస్టీ అయితే ఉందండి. స్టాఫ్ ఆఫ్ ఆర్బీఐలో ఎవరైనా పనిచేసిన వాళ్ళ నోటిఫికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదండి. నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకున్నట్లయితే రీజనింగ్ నుండి టోటల్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ వస్తాయండి 60 మార్క్స్కి. ఇవి 45 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. జనరల్ అవేర్నెస్ నుంచి 80 క్వశ్చన్స్ అండి, 80 మార్క్స్ వస్తాయి, 25 మినిట్స్ ఇస్తున్నారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 25 మినిట్స్ ఇస్తున్నారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 25 మినిట్స్ ఇవ్వడం జరిగిందండి. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఈచ్ 1 క్వశ్చన్కి 1 మార్క్. టోటల్ టైం వచ్చేసి 120 మినిట్స్ అండి. ఫేజ్ 1 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ 50% ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 50% డిస్క్రిప్టివ్ టెస్ట్, 6 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ 4 నీడ్ టు బి ఆన్సర్డ్. అండ్ ఇందులో టోటల్ 50 మార్క్స్కి అయితే ఉంటుందండి. 30 నుండి 90 మినిట్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2 ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ 100 మార్క్స్కి 90 మినిట్స్ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ 50% ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 50% డిస్క్రిప్టివ్ టెస్ట్, 6 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ 4 నీడ్ టు బి ఆన్సర్డ్ ఆఫ్ టెస్ట్. 50 మార్క్స్ ఉంటుందండి. 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్టింగ్ క్రిటేరియా వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి షార్ట్లైజ్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ obtained in phase 2 పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ప్లస్ పేపర్ 3 ద్వారా షార్ట్లైజ్ చేస్తారండి. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి ద ఇంటర్వ్యూ విల్ కాంప్రైజ్ 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ అండర్గో ఏ సైకోమెట్రిక్ టెస్ట్ కండక్టెడ్ బై ద బ్యాంక్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. నో మార్క్స్ విల్ బి allotted ఫర్ దిస్ టెస్ట్ అండ్ ఇట్ విల్ నాట్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా. అండ్ ఇంటర్వ్యూ లాంగ్వేజ్ వచ్చేసి క్యాండిడేట్స్ మే ఆప్షన్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఎయిదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజెస్ మెన్షన్ చేశారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ని కానీ నేమ్ని కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.